సో కొన్ని అంశాలు ఒకవేళ నేను దేహయాత్రను చాలించి నిష్క్రమిస్తే నాతో పాటు ముగిసిపోయే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి అలా ముగిసిపోకుండా ఉండటం కోసం ప్రత్యేకించి మళ్ళీ వాటి ప్రస్తావన తేవడం జరుగుతుంది. ఎందుకంటే అవి అంతకుముందు ఆవిష్కరించలేదు, వాటిని ఆవిష్కరించాను. ఆవిష్కరించిన తర్వాత ఒకవేళ నా దేహపతనం జరిగిపోతే అవి నాతో పాటు ముగిసిపోకూడదు. ఎందుకంటే వాటి విలువల్ని అవి ఎంత విలువైనవో మీకు అర్థం కాదు. కానీ అవి మీకు అర్థం కాకపోవటం వలన మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంత అవరోధంగా ఉందో నాకు తెలుసు. కాబట్టి అలాంటి అంశాల్లో ఒకానొక అంశం ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం. అలాంటి అంశాల్లో ఒకానొక అంశం ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం. సో ఆ ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అనే అంశం ఆల్మోస్ట్ ప్రతి గురువు ఉపదేశిస్తుంటారు. కానీ చాలా మటుకు ప్రస్తుత వర్తమాన క్షణం అంటే ఇప్పుడు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చేయటం అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చేయటం అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే ఈ వర్తమాన క్షణం అంటే ఇదే స్ఫురిస్తుంది. నేను మొట్టమొదటిసారి నేను ప్రస్తుతం అంటే ఇది కానే కాదు అని మీకు చెప్పడం జరిగింది. దానికి మీకు వివరణ కూడా వివరించా. బింబం యొక్క కోణంలోంచి ప్రతిబింబం గతమే. ప్రతిబింబం గతమైనప్పుడు బింబం ప్రస్తుతమే. దానికి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అనుకున్న శాస్త్రీయత. ఎందుకు ప్రస్తుత వర్తమాన క్షణం ఇది కాదో నేను చెప్పా. ప్రస్తుతం ఇది కాదు, ప్రస్తుతంలో ఉండడం అంటే ఇక్కడ ఉండటం కాదు. ఎందుకంటే తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు ఒక్కటి కూడా నిజం కాదు. పెద్ద డ్రామా జరుగుతుంది, పెద్ద మాయ. నథింగ్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఈజ్ సాలిడ్ అని చెప్పారు. అసలు సాలిడిటీయే లేదన్నారు. ఘనీభవించిన అంశమే లేదన్నారు. ఘనీభవించినట్లుగా కనిపిస్తోంది మీకు, అసలు ఘనీభవించలేదన్నారు. దీంట్లో లేశమాత్రం కూడా నిజం లేదు. స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో మీరు అనుకున్న రియాలిటీ వ్యానిష్ అయిపోద్ది. స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్. ఇంకా క్షణంలో 1000వ వంతులో కూడా మీరు అనుకున్నవన్నీ వ్యానిష్ అయిపోతాయి. వెంటనే మీకు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అరే ఎంత పిచ్చి పని చేశాను నేను, ఎంత పిచ్చి పని చేశానని వెంటనే రియలైజేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఎంత పిచ్చ పని చేశానని. అలా అని ఇక్కడ డబ్బులు సంపాదించుకోవద్దనో, డబ్బులు వేస్ట్ చేసుకోమనో, పైకి రావద్దనో, చదువుకోవద్దనో, పెళ్లి చేసుకోవద్దనో, పిల్లల్ని కనొద్దనో, వ్యాపారాలని ఉద్యోగాలని చేయొద్దనో, మానేయమనో, తిరుపతి వెళ్ళొద్దనో నేను ఏం చెప్పట్లా. తిరుపతి వెళ్ళండి సార్. ఇప్పుడు మనం ఆలయాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాము. మన అంతరంగంలో ఉన్న దైవానికి ప్రతిబింబంగా, ప్రతినిధిగా మనం ఒక ప్రతిమని ఏర్పాటు చేసుకున్నాము. తప్పే ఉందంటూ వెళ్ళి నమస్కారం. మన అంతరంగంలో ఉన్న బింబానికి ప్రతినిధిగా పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్ను స్వామి వివేకానంద దగ్గరికి వారు తీసుకెళ్లారు, నమస్కరించుకున్నాను. దాంట్లో తప్పు లేదు. కానీ ఇవన్నీ చేస్తూ 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 కాస్తంత సుజ్ఞానానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిస్తూ, సుజ్ఞానం అనుష్ఠానం అవటం వలన మీలో వికసించిన ఆలోచన సంవిధానాన్ని తదనుగుణ్యంగా వికసించే అవకాశాన్ని ఇస్తూ మీరు సుజ్ఞానాన్ని కాస్తంత సుసంపన్నం చేసుకోవటం. నేను అంతకన్నా మిమ్మల్ని ఏం వేడుకున్నాను చెప్పండి? కాస్తంత సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటూ, సుజ్ఞానం సుసంపన్నం అవుతున్న కొద్దీ మీలో ఓ ఆలోచన సంవిధానం తనంతట తానుగానే వికసిస్తుంది. సుజ్ఞానం మీలోకి ప్రవేశిస్తున్న కొద్దీ ఓ ఆలోచన సంవిధానం తనంతట తానుగానే వికసిస్తుంది. ఆ ఆలోచన సంవిధానాన్ని వికసించనివ్వడం, ఆ ఆలోచన సంవిధానాన్ని స్వాగతించటం. వికసింప చేయటం అంటే స్వాగతించటం. స్వాగతింపచేసి ఆ ఆలోచన సంవిధానానికి భిన్నంగా వచ్చిన ఆలోచనలు, యోచనలు, ప్రతిపాదనలు నావి కావని గుర్తెరగగలగటం. నావి కావని గుర్తెరగగలగటం.
వీలైనంత మటుకు నా ఆలోచన సంవిధానంతో నేను అంటిపెట్టుకుని ఉండటం, తదనుగుణ్యంగా నా లోపల ప్రాధాన్యతల్ని మార్చుకోవటం, తదనుగుణ్యంగా నాలోని ప్రాధాన్యతలను మార్చుకోవటం, వీలైనంత మటుకు సరైన సుజ్ఞానంతో దృఢమైన దృక్పథాన్ని పటిష్టంగా పరినిర్మించుకోవటం, వీలైనంత మటుకు సరైన సుజ్ఞానంతో దృఢమైన దృక్పథాన్ని పటిష్టంగా పరినిర్మించుకోవటం. ఉదాహరణకి అహం బ్రహ్మాస్మి అన్న అంశం మొట్టమొదటి రోజు తొలి పరిచయంలో మీలో వికసింపచేసిన తొలి పరిమళం అది. నేను మీకు పరిచయమైన తొలి పరిచయంలో మీలో పరిణమింపచేసిన తొలి పరిమళం అది. అప్పుడే నేను దైవాన్ని అన్న భావన కలిగి ఉండొచ్చు. కానీ రోజు రోజుకి అది మరింత పటిష్టం కావాలా? నేను ప్రతిపాదించినప్పుడు ఇది జటిలమైన అంశం. నేను మీకు ప్రతిపాదించినప్పుడు అది చాలా జటిలమైన అంశం. ఆ జటిలమైనది సరళంగా మారింది, పటిష్టంగా మారింది, మీ స్వరూపంగా మారిపోయింది. సో సరైన సుజ్ఞానంతో దృఢమైన దృక్పథాన్ని, పటిష్టమైన దృక్పథాన్ని పరినిర్మించుకోవాలి. ఎంత జ్ఞానం పెరుగుతూ ఉంటే అంతగా దృఢమైన దృక్పథం పెరుగుతూ ఉంటుంది. మన తండ్రి మనకు ఉపదేశించారు, నైనా మీరు అనుకుంటారు నేను చాలా సీనియర్ని అయిపోయాను, ఇంకంతగా జ్ఞానం కోసం సమయం కేటాయించాల్సిన అవసరం ఏమీ లేదు అని మీరు భావిస్తూ ఉంటారు అంటూ చక్కటి ఉదాహరణ చెప్పారు. నీ చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఆ బిడ్డకి నువ్వు ఎంత అన్నం పెడతావు? ఏదో కొంచెం పెడితే సరిపోద్ది. ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత ఎంత పెడతావు? ఇంకా ఎక్కువ పెడతావు. ఇంకా పెద్దవాడైన తర్వాత ఇంకా ఎక్కువ పెడతావు. సో శరీరం పెరుగుతున్న కొద్దీ ఆకలి ఎలా పెరుగుతుందో, నీలో నువ్వు జన్మనిచ్చిన దైవం పెరుగుతున్న కొద్దీ అతడికి జ్ఞానాహారం అంతటి అవసరం. కాబట్టి సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ జ్ఞానానికి కావలసిన సమయాన్ని, తగిన జ్ఞానాన్ని మోతాదు పెంచమని, లేకపోతే నువ్వు జన్మనిచ్చిన బిడ్డ ఎదుగుదల ఆగిపోతుందని చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. అది ఎవరు చెప్పగలరు సార్? మనిషి ఎవడని చెప్పగలరా? అసలు ఆ రీజనింగ్ ఎవరికైనా వస్తుందా? మరొకసారి చెప్తున్నా, ఒక పిల్లవాడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు అతడి ఆకలి బహు పరిమితంగానే ఉంటుంది. కానీ ఆ పిల్లవాడు పెరిగి బాల్యం, అబాల్యం, యువకిషోరం ఎదుగుతున్న కొద్దీ అతని ఆకలి పెరుగుతుంది. అతడికి ఇవ్వాల్సిన ఆహారం మోతాదు పెంచాల్సి ఉంటుంది. అతడికి ఇవ్వాల్సిన ఆహారం మోతాదు బాగా పెంచాల్సి ఉంటుంది. అతడికి ఇవ్వాల్సిన ఆహారం మోతాదు బాగా పెంచాల్సి ఉంటుంది. అలాగే మన సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ మనమే ఆవిష్కరించిన దైవానికి, మనమే జన్మనిచ్చిన దైవానికి ఆకలి పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతున్న కొద్దీ అతడి జ్ఞానం పెంచుతూ ఉండాలి. సో ఆ ప్రస్తుత వర్తమాన క్షణం ఎంతటి ఉద్దండ పండితులు కూడా ప్రస్తుత వర్తమాన క్షణం అంటే ఈ క్షణం అని అనుకున్నారు. కానీ తల్లి గర్భం నుంచి పుట్టి కళ్ళు తెరిచింది మందులు మొత్తం మాయ అయినప్పుడు, మొత్తం మిథ్య అయినప్పుడు, మొత్తం భ్రమే అయినప్పుడు, ఇదేది నిజం కానప్పుడు, క్షణకాలంలో ఇది నిజం కాదు అని ఎన్నిసార్లు చెప్పినా గింజుకునే మీకు ఒక్క క్షణం, ఒక్క స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో గుండె ఆగితే ఎంత విపులంగా వివరంగా అర్థమవుతుందో ఇది నిజం కాదని. ఇది నిజం కాదని ఎంత విపులంగా అర్థమవుతుందో అప్పుడు మీ ప్రాధాన్యతలు ఎంత బలహీనంగా ఉన్నాయో మీకే తేటపడుతుంది. నేను మిమ్మల్ని బెక్ చేసుకుంటున్నది ఏ ఒక్కటి సాక్రిఫైస్ చేయమని నేను చెప్పాలి, రామ్తా కూడా చెప్పలేదని మీ అందరికీ తెలుసు. జస్ట్ సాక్రిఫైస్ అడగట్లా. సి ఇఫ్ యూ కుడ్ అండర్స్టాండ్ ద స్లైటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సాక్రిఫైస్ and changing the priority, then you are on. The simple truth is, everybody misunderstands
that as if spirituality is insisting you to sacrifice something. My dear aspirants, spirituality is a sheer celebration. It doesn't need your sacrifice. The spirituality is not at the cost of your sacrifice. The spirituality is not the product of your sacrifice. It doesn't need your sacrifice. Spirituality is a giver, not taker. Spirituality gives you a lot of fun. Spirituality gives you a lot of joy. Spirituality gives you a lot of tranquility. Spirituality is a giver, not taker. It's not a beggar. But what exactly is needed? What exactly is needed? It is just asking you to change your priorities and give the utmost priority to spirituality. The number one position should always be spirituality. The topmost priority should always be given to the spirituality. సదస్సులరా, చాలామంది ఏమని అపార్థం చేసుకున్నారంటే ఆధ్యాత్మికత అంటే త్యాగం చేయటం, ఉద్యోగం చేయకపోవటం, డబ్బు సంపాదించుకోకపోవటం, ఏదో కందమూల ఫలాలు తింటాం, అది కూడా మానేయచ్చుగా. కాషాయం బరదారులు అవటం, అది కూడా వదిలేయచ్చుగా. మరి ఎందుకు అది మాత్రం ఎందుకు? కందమూల ఫలాలు ఎందుకు వదిలే? ఇవేం కాదు. నీ త్యాగం ఆధ్యాత్మికతకు అక్కల్లా. ఆధ్యాత్మికత ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదు. ఆధ్యాత్మికత మరింతగా ఇచ్చేదే కానీ మీ దగ్గర నుంచి యాచించేది కాదు, ఆశించేది కాదు. మీ సంతోషాన్ని, సుఖాన్ని, సౌకర్యాన్ని, ఆనందాన్ని దోచుకునేది కాదు. మీ భార్యాభర్తల్లోంచి, లేకపోతే పిల్లల్లోంచి, అన్నదమ్ముల్లోంచి, కుటుంబంలోంచి వచ్చే మాధుర్యాన్ని ఆధ్యాత్మికత దోచుకోదు. ఖచ్చితంగా ఇస్తుంది కానీ పుచ్చుకోదు. మరి ఏంటి నీ త్యాగం ఎవరికి కావాలి? నీ త్యాగం ఏం అక్కర్లా మాకు. ఆధ్యాత్మికతకి కావాల్సింది ఏంటంటే ఇది నిజం కాదని గుర్తించు. ఆధ్యాత్మికతకి కావాల్సింది ఏంటంటే ఇది నిజం కాదని గుర్తించు. ఇది నిజం కాదని ఎంత మొత్తుకున్నా నీకు అర్థం అవ్వదు. కానీ క్షణంలో లోపల గుండె గారికి గుండు సూది గుచ్చినట్టు ఉంటుంది. గుండెని గుండు సూది పెడితే అయిపోయింది. అప్పుడు వెంటనే నువ్వు బయటికి వెళ్తాం, నీకు మొత్తం రే వివేక్ గారు చెప్పింది ఇదా, రే ఆయన కాలుతో తన్నేసి ఫస్ట్కి వెళ్ళిపోయానే. మీకు అప్పుడు అర్థం. దేహం ఆగిపోతే వెంటనే మీరు పైకి వెళ్తారు కదా, అట్టే పాపం ఆడు చెప్తుంది ఇది కదా. అది పైన ఆ జ్ఞానం పైన దొరికేటట్టయితే కింద మిమ్మల్ని బతిమాలకల్లా, మిమ్మల్ని ఒక దూషించకల్లా సడన్గా మొత్తం బ్లర్ అవుద్ది, బయటకు వచ్చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ప్రాధాన్యతలు ఎంత ప్రాధాన్యత దేనికి బలహీనంగా ఇచ్చారో ఆ ప్రాధాన్యత మీ నిజతత్వం అని. అప్పుడు మీకు అర్థమవుతుంది అది నిజతత్వం అని. బతిమాలుకుంటున్నానబ్బా, మీరు ఏది త్యాగం చేయక్కర్లేదు, జస్ట్ ప్రాధాన్యతల్ని సరి చేసుకోండి అంతే. మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? వైదిక మార్గంలోకి వచ్చేసారు కాబట్టి సుజ్ఞాన సముపార్జనకి ఇవ్వాలి. వైదిక మార్గంలోకి మీరు ఆల్రెడీ చాలా గంభీరమైన ప్రవేశం చేశారు కాబట్టి, దూసుకుంటూ వచ్చేసారు కాబట్టి మీరు ప్రథమ ప్రాధాన్యత సుజ్ఞానానికి ఇవ్వాలి. నన్ను నమ్మండి, మీరు నిజాయితీగా ప్రథమ ప్రాధాన్యత సుజ్ఞానానికి ఇవ్వటం మొదలు పెడితే మిగతా ఆర్డర్స్ అంతా తనే సెట్ చేసుకుంటుంది. ఆ నియత అంతా తనే చూసుకుంటుంది. మీరు చేయాల్సిన శుభకృతి ప్రథమ ప్రాధాన్యత ఆధ్యాత్మికత ఇవ్వటమే. దాని ఫలశ్రుతి అదే చూసుకుంటుంది. మిగతా వాటన్నిటికీ చక్కటి ప్రాధాన్యతలు తను అమర్చుకుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఎన్నిసార్లు ఇది ఎందుకు చెప్తున్నాను? దానికి దీనికి సంబంధం ఏంటంటే ఉంది. ప్రస్తుత వర్తమాన క్షణం చెప్పాలంటే ఇది నిజం కాదని మీకు చెప్పాలి. ఇది నిజం కాదని చెప్పాల్సి వచ్చేదానికి ఇదంతా చెప్తున్నా. నేను ఒకదానికి ఒకటి లింక్ లేకుండా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. నాకు లింక్ ఉంటుంది. అన్యాపదేశంగా మాట్లాడలా. నేను స్ట్రాటజికల్గానే మాట్లాడుతున్నా, వ్యూహాత్మకంగానే ఉపదేశిస్తున్నాను. ప్రస్తుత వర్తమాన క్షణం అనేది పాఠ్యాంశంగా, ప్రార్థనాంశంగా ఎంచుకున్నప్పుడు ప్రస్తుత వర్తమాన క్షణం గురించి చెప్పాలంటే ఇది నిజం కాదని చెప్పాలి. ఇది నిజం కాదన్నప్పుడు ప్రస్తుతం అంటే ఇది ప్రస్తుతం ఎందుకు అవుతుంది? నిజం కాని దాంట్లో ఒక్క నిజమే ఉంటుంది, నిజం కాకపోవటమే ఉంటుంది. దాంట్లో ప్రస్తుతం నీడ అంటే నీడ నిజమా నిజం కాదా? నీడ నిజం కాదు, నీడ నిజం కాదు. మరి నీడలో ప్రస్తుత నీడ, గత నీడ, భవిష్యత్తు నీడ ఎలా ఉంటాయి?
నీడలో ప్రస్తుత నీడ, గత నీడ, భవిష్యత్తు నీడ ఎలా ఉంటాయి. నీడలో ఉన్నది ఒకే ఒక్క నిజం, అది నిజం కాకపోవటం. నీడ అనేది ఉంటే నిజం వేరుగా ఒకటి ఉండటం కూడా అంతే నిజం. ఇది నీడ అవటం ఎంత నిజమో, ఇది నీడవటం, ఇది నిజం కాదు, నీడవటం ఎంత నిజమో, ఇది నీడ అయినప్పుడు ఈ నీడకి కారణభూతమై ఉన్న నిజం కూడా ఉండటం అంతే నిజమా కాదా? మరొకసారి చెప్తున్నా, అంటే నేను చెప్పాను చేస్తున్నాను, నేను క్లియర్గా చెప్తున్నాను, చేస్తున్నాను. ప్రస్తుత వర్తమాన క్షణం గురించి చెప్పాలంటే ఇది నిజం కాదని చెప్పాలి, ఇది నిజం కాదని చెప్పాలంటే ఇది నీడని చెప్పాలి. ఇది నీడ అవ్వటం నిజమే అయితే నీడకి కారణభూతమై ఉన్న నిజం ఇంకోటి ఉండాలి కదా అంటున్నా. ఆ నిజం ప్రస్తుత వర్తమాన క్షణం. దాన్ని శాస్త్రీయంగా చెప్పా. ఎలా? బింబం యొక్క దృక్కోణంలో ప్రతిబింబం గతం. ఇప్పుడు నేను ఇట్లా అన్నాను అనుకోండి, ఇది బింబం, ఇలా అన్నా నేను. ప్రతిబింబం ఒక నిమిషం ఆగి వచ్చింది, అక్కడ ఒక 30 సెకండ్స్లో వచ్చింది. కానీ అది గతమేగా. నాకు ఒక సెకండ్లో వచ్చేసింది. చాలా యాక్యురసీ పెరిగి ఒక్క సెకండ్లోనే రిఫ్లెక్ట్ అయింది. అది ప్రతిబింబమేగా. లేదు, అద్దం ఉంది, ఇలా అనుకోగానే అద్దంలో కనిపించింది, వెంటనే కనిపించింది. ఆల్మోస్ట్ కాలం మా ఇద్దరికి గ్యాప్ లేదు. నేను ఇలా అన్నాను, అద్దంలో ఉన్న అతను కూడా అలాగే అన్నాడు. అది ప్రతిబింబమేగా. మరి ఆ ప్రతిబింబం నాకేమవుతుంది? గతమేగా. బింబం యొక్క కోణంలో ప్రతిబింబం గతమైనప్పుడు బింబం ఏమవ్వాలి? ప్రస్తుతం అవ్వాలి. కాబట్టి ప్రస్తుత వర్తమాన క్షణం అంటే ఏంటి? మీ నిజ దివ్య స్థితిలో స్థితం అవ్వటం. ప్రస్తుత వర్తమాన క్షణం అంటే ఏంటి? అది స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ అలవాటు చేసుకోవటమే. ఎక్కడున్నా, బిజినెస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే చెప్పారు. ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు ఏం నమస్కరించుకోవాలో చెప్పారు. ఉద్యోగం మానేమని చెప్పలే ఆయన. ఉద్యోగానికి వెళ్ళినప్పుడల్లా, తండ్రి ఇది నా ఉదర పోషణ కోసం నేను చేస్తున్న ప్రక్రియ కాదు, ఇది నిన్ను నువ్వు నా ద్వారా ఈ రీతిగా అభివ్యక్తీకరించుకుంటున్నావని నాకు అర్థమైంది. నీ అభివ్యక్తీకరణ కోసమే ఇది అని చాలా విపులంగా వివరంగా అనుకోమని చెప్పారు. ఏమని? నా ఉదర పోషణ కోసం నేను ఈ ప్రక్రియ చేయట్లా తండ్రి, నీవు ఈ ప్రక్రియ ద్వారా నీ సమర్థతని, నీ ప్రతిభని అభివ్యక్తీకరించాలనుకున్నావు, మహాప్రసాదంగా భావిస్తున్నా. సో మీ నిజతత్వం ప్రస్తుత వర్తమాన క్షణం. ఏమంటున్నావు? ఓ మండలం రోజులు, అంటే ఇది ట్రైనింగ్ ఇచ్చే అంశం కాకపోయినా నేను మీకోసం చెప్తున్నా, ట్రైనింగ్ ఇచ్చేది కాదు, కానీ మీకోసం చెప్తున్నా. ఒక మండలం రోజులు దీక్షగా పెట్టుకోండి. స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో ఇట్లా అనుకోగానే కోడ్ పెట్టుకోండి. స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్ ఇలా అనుకోగానే మీ నిజ దివ్య స్థితిలోకి ఉద్ధరించుకోవాలి. యాక్చువల్గా అదేదో సాధన కాకపోయినా, అభ్యాసం కాకపోయినా సరే, నేను చెప్తా కదా, నా ఉద్దేశంలో అభ్యాసం అంటే ఏంటంటే, ఇవాళ ప్రయత్నంగా చేసే ప్రతి పని, ఇవాళ ప్రయత్నంగా చేసే ప్రతి పని తర్వాత అప్రయత్నంగా జరగాలి. అదే ప్రయత్నం యొక్క అర్థం. ఆధ్యాత్మికతను నాకు నేను చేయించే అభ్యాసం ఏంటంటే, ఇవాళ ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి పని తర్వాత అప్రయత్నంగా జరగాలి. అదే నాకు తెలిసిన అభ్యాసం. జీవితాంతం ప్రయత్నం కాదు. సో ఒక్కసారి స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ ప్రస్తుత వర్తమాన క్షణంలోకి వెళ్ళాలనగా టక్ మన హృదయం మీద చేయటం, వెన్నుముక్క నిటారుగా పెట్టుకోవటం, కళ్ళు 2 మూసుకోవటం. కళ్ళు 2 మూసుకోకపోతే ప్రస్తుత వర్తమాన క్షణంలోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. హృదయం మీద చేయకపోతే పెట్టుకోకూడదంటే వెళ్ళొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. వెన్నుముక్క నిటారుగా పెట్టుకుంటే పెట్టుకో, కానీ ఎక్కడో అక్కడ నీకు ఒక బ్రేక్, ఒక గీత గీయాలి. కాబట్టి ఆ గీత నీకు స్పష్టంగా తెలియాలి. కాబట్టి నీ సౌకర్యార్థం ఇవి ఇస్తున్నావు. ఈ 3 లేకపోయినా ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండొచ్చు, కానీ నీ సౌకర్యార్థం ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నటువంటి నేర్పడానికి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, ఇంకా ఉత్తీర్ణతని పొందనప్పుడు, ఇంకా పట్టభద్రులు అవ్వనప్పుడు, ఇంకా ప్రవేశంలోనే ఉన్నప్పుడు, ఇంకా శిఖరానికి ఉద్ధరించుకోనప్పుడు ఎక్కడో అక్కడ మీ సౌకర్యార్థం కొన్ని చెప్తాం. అంతేగాని అది వెన్నుముక్క పెట్టుకుని ఇంక నడుము నొప్పి పెట్టేంత దారుణంగా పెట్టేసుకోవటం అలా ఏం అనుకోకపోయినా పరాలా. రైట్. ఆ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మీలో స్ఫురించాల్సిన భావుకత ఏంటి? ఓంకారం.
ఓంకారం. మీలో స్ఫురించాల్సిన భావుకత ఓంకారం. అన్ని అట్రిబ్యూషన్సే మధ్యలో తగిలించుకున్నవే. జ్ఞాన దిగంబరత్వం అంటే జ్ఞానంతో పీల్ ఆఫ్ చేసేస్తే, ఒక్కొక్క లేయర్ని జ్ఞానంతో తీసేస్తే ఓంకారం ఒకటే ఉంటుంది. మీ సహజత్వం అది. మీలోని ఆది పురుషుడు అతడు, మీలోని పురుషోత్తముడు అతడు, మూల పురుషుడు అతడు, నిజమైన వాడు అతడు. ఒక్కసారి ఓంకారేశ్వరుడు నేను అనుకోగానే వెంటనే కొన్నాళ్ళు ప్రయత్నిస్తే ఆ డిస్కనెక్షన్ వచ్చేస్తే, కొన్నాళ్ళు ప్రయత్నిస్తే ఖచ్చితంగా గీత గీసినట్టుగా ఆ డిస్కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండటం అనేది ప్రాథమిక దశలో మొదలుపెట్టిన తర్వాత క్రమక్రమంగా అనేవాడిని నేనని తెలుసుకుంటే సుజ్ఞానం, వినేవాడిని నేనని తెలుసుకుంటే అజ్ఞానం, ఆ అనేవాడు అనగలిగేదే ఆజ్ఞ సంకల్పం అని మీకు అర్థం. అనేవాడిని నేనని తెలుసుకోవటమే సుజ్ఞానం, వినేవాడిని నేను అనుకోవటమే అజ్ఞానం. ఆ అనేవాడు అనగలిగేదే ఆజ్ఞ సంకల్పం. ప్రస్తుత వర్తమాన క్షణంలోకి మొత్తం మారిపోయింది. సో అక్కడ మీరు ప్రస్తుత వర్తమాన క్షణంలోకి వెళ్ళేటప్పటికి రూల్ మారిపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పేవాడిని? అనేవాడిని నేను అనుకుంటే అజ్ఞానం, వినేవాడిని నేనని తెలుసుకుంటే సుజ్ఞానం, ఆ వినేవాడు అనగలిగేదే సంకల్పం. అది దేనికి? అసురుడి నుంచి వస్తుంది చూసావు. నేను బిల్డింగ్ కట్టి ఓపెనింగ్కి పిలిస్తే కత్తిరి కొట్టే ముందు కత్తిరి కొట్టే అంటదే. గురువు సజీవంగా ఉండి తనకు సంబంధించినవన్నీ వదిలేసి కుక్కలాగా మీ ఇంటి దగ్గర అడుక్కు తినేవాళ్ళలాగా మీ పాచన్నం పెడితే తినడానికి రెడీగా ఉండి ఆడు చెప్తుంటే ఆడి మీద ఏదో ఒక నస పెడతా ఉంటుంది. మనకి ఇష్టం లేదు అది. గురువు మీద మనకు ఆ భావన ఉండదు, కానీ ఇది చెప్తూ ఉంటుంది. గురువు మీద మనకు ఆ భావన ఉంటే అది చెప్తే నిజంగానే పరాలా. కానీ మనకు ఆ భావన గురువు మీద లేదని తెలుసు, కానీ మన భావనకి అన్యంగా, వ్యతిరేకంగా, విరుద్ధంగా ఒక వాణి వినిపిస్తుంది మనకి. నిజంగా గురువు, ఎందుకంటే ఆ వాణి వినిపించినప్పుడు మనం ఆనందపడం, హృదయం కోసినట్టుగా ఉంటుంది, గుండె సూది పెట్టి గుచ్చేసినట్టుగా ఉంటుంది. నా గురువుని అలా అంటున్నావు అనేది వచ్చేస్తుంది మనకి. గుండె సూది పెట్టి గుచ్చేసినట్టు ఉంటుంది, కొట్టేసినట్టు ఉంటుంది. అప్పుడు నేను అంది, వ్యక్తిత్వం నుంచి వచ్చినప్పుడు అనేవాడిని నేను అనుకుంటే అజ్ఞానం, వినేవాడిని నేనని తెలుసుకుంటే సుజ్ఞానం, ఆ వినేవాడు అనగలిగేదే సంకల్పం. కానీ ఇప్పుడు ప్రస్తుత వర్తమాన క్షణంలోకి వెళ్ళేటప్పుడు రూల్ మారిపోయిందిగా. ఇప్పుడు అనేవాడు ఎవడు? నేను. అనేవాడిని నేను అనుకుంటే సుజ్ఞానం, వినేవాడిని నేను అనుకుంటే అజ్ఞానం, ఆ అనేవాడు అనుకునేదే ఆజ్ఞ. కొంచెం మీకోసం సరళీకృతం చేసి రెండింటికి వ్యత్యాసం కోసం ఆజ్ఞ అని పెట్టే. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూడను. ఇవన్నీ చెప్పి మళ్ళీ పర్సనాలిటీ గురించి ఎందుకు వెళ్తాంటే, నేను చెప్పి అజ్ఞాపదేశం కాదు, ఇది ఉపదేశమే. అజ్ఞాపదేశం అంటే ఏదో అనుకోకుండా మాటలు కాదు, ఉపదేశమే. ఎందుకంటే ఈ సంపద ఇచ్చినప్పుడు పర్సనాలిటీని అటాక్ చేయాల్సిందే. పర్సనాలిటీని నీకు ఒక ఆస్తి ఇచ్చినప్పుడు, మీ తండ్రి నీకు బిడ్డకి ఒక ఆస్తి ఇచ్చినప్పుడు, నానా కష్టాలు పడి జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి ఇచ్చినప్పుడు ఏ తండ్రి అయినా తన కొడుకు ఆస్తిని నిలబెట్టుకుని నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలనుకుంటాడు, కానీ ఇటు తాగేసి పడిపోయి ఈ ఆస్తిని పాడు చేసుకోవాలని అనుకోడుగా. మరి ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఆస్తి, సంపద, ఐశ్వర్యం మీకు ఉపయోగపడాలనుకుంటే అసురుడిని నేను అటాక్ చేయాల్సిందే. అసురుడిని అలాగే పెట్టేసి నేను మీకు ఆస్తి ఇస్తే ఈ ఆస్తి అసురుడి హస్తగతం అవుతుంది. అందుకే నేను ప్రస్తుత వర్తమాన క్షణం గురించి చెప్పేటప్పుడు ఇది నిజం కాదని చెప్పటం అన్యాపదేశం కాదు, ఉపదేశమే. ఇది నిజం కాదని చెప్తున్నప్పుడు ఆ వరుస క్రమం మారిపోతుంది. ఇక్కడున్న నాలెడ్జ్ వేరు, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాలెడ్జ్ వేరు. ఇక్కడ నాలెడ్జ్ వేరు, లోపలికి వచ్చేసిన తర్వాత నాలెడ్జ్ వేరు. ఇప్పుడు బయట ఉన్నప్పుడు ఎంతసేపు అలర్ట్గా ఉండరా, ఏమైనా దోమలు ఉన్నాయో బ్యాట్ పెట్టి కొట్టి చంపేరా అంటాను. ఇక్కడున్నప్పుడు రూల్స్ మారిపోతాయి, ఇక్కడ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది ప్రస్తుతం, గతం వేరు, ప్రస్తుతం వేరు. నువ్వు గతంలో ఉన్నప్పుడు చెప్పే రూల్స్ వేరు, ప్రస్తుతంలో ఉన్న చెప్పే రూల్స్ వేరు.
తర్వాత ప్రస్తుతం చెప్పేటప్పుడు అసురుడి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సంపద మీకు వస్తున్నప్పుడు అసురుడే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అతడు హస్తగతం కాకుండా ఉండాలి. అసురుని తిట్టాలి నేను. అసురుని తిట్టినప్పుడు ఆడు గురువు దగ్గరికి రానిడు మిమ్మల్ని. అప్పుడు గురువు ఇంపార్టెన్స్ చెప్పాలి. అన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయా? ఏది అసలు ఖచ్చితంగా. సో చక్కగా ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం. ప్రవేశంలో ఉన్నప్పుడు ఒక మండలం రోజులు దీక్ష పెట్టుకుని ప్రాథమిక పరిచయం అయిన తర్వాత కొంచెం ఆలయలోకి ప్రవేశించిన తర్వాత ప్రస్తుత వర్తమాన క్షణం అనే దేవాలయంలోకి కాడు కడుక్కున్నాం, లోపలికి వెళ్ళాం. గజస్తంభం దాటి కొంచెం లోపలికి వెళ్తే ప్రవేశం దాటితే ఏది జరగాలన్నా అక్కడ జరగటం మొదలవ్వాలి. ఏంటి? అక్కడ జరగటం మొదలవ్వాలి. నీకు ఏది జరగాలన్నా అక్కడే. వివాహం లోపలే జరగాలి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ లోపలే జరగాలి, ఇమ్మోర్టాలిటీ లోపలే జరగాలి, మొత్తం అంతా ఇక లోపల జరుగుతూ ఉండాలి. గర్భగుడి దాకా వెళ్ళిపోయిన తర్వాత మొదట ఎక్కడున్నారు? గజస్తంభం. తర్వాత అక్కడికి వెళ్ళారు, గర్భగుడికి వెళ్ళిపోయారు. గర్భగుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అయినప్పుడు అయిపోయింది అనుకోవటం. ఏమనుకోవాలి? అయిపోయి. బయట అసలు జరగల, ఒక్కసారి కూడా జరగల. నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావు కానీ బయట జరగల. వదిలేసే జరగలేదుగా, వదిలేసే. నీకెందుకు? జరగకపోతే వదిలేసే, పర్వాలా. జరగటం ఇంపార్టెంట్ కాదు. నువ్వు దేవుడికి ఎదగటం ఇంపార్టెంట్. నువ్వు దేవుడికి ఎదిగేసిన తర్వాత ఇది జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? నువ్వు భగవంతుడి కింద పరిణమిస్తుంటే ఇంకా ఇదేంటి? ఒక్కటి కూడా జరగల, సూపర్, నీకు ఇంకా హాయిగా. కొన్ని జరిగి కొన్ని జరగకపోతే ఏదైనా బాధపడాలి, కానీ అసలు ఏది జరగనోడు ఎందుకు బాధపడటం? హాయిగా ఉండొచ్చు. వదిలేసి ఏది జరగలేదు కదా, హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ రా, కంగ్రాచులేషన్స్. నువ్వు కొన్ని జరిగి కొన్ని జరగకపోతే కొంచెం బాధపడాలి. ఏది జరగదు, ఏమవుద్ది? పోని నువ్వు అనుకోలేదు, నువ్వు అనుకోకపోతే అది జరిగేవా? నువ్వు అనుకున్నా జరగలేదంటే అనుకోకపోతే అసలు జరగదుగా. మరి జరగని దాన్ని అనుకోవద్దు, అనుకున్నదే మళ్ళీ మళ్ళీ అనుకో. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. జరగని దాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ అనుకుంటుంటే గతాన్ని లోపలికి తీసుకొచ్చినట్టు. జరగాల్సిన దాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ జరిగిందని అనుకుంటే ప్రస్తుతం తీసుకెళ్ళి గతాన్ని ఆజ్ఞాపించినట్టు. గుర్తుపెట్టుకోండి. ఏంటి? జరగంది నువ్వు మళ్ళీ మళ్ళీ జరగలేదు అనుకుంటున్నావు. ఏమంటున్నావు? జరగంది నువ్వు మళ్ళీ మళ్ళీ జరగలేదు అనుకుంటున్నావు. అప్పుడు ఏమైంది? జరగంది ఎక్కడా? గతంలో. జరగలేదని అనుకుంటుంది ఎక్కడా? ప్రస్తుతంలో. జరగట్లేదని అనుకుంటుంది ఎక్కడా? ప్రస్తుతంలో. ఆ గతం లోపలికి వచ్చేసినట్టే లేదా? వంటింట్లో ఉండాల్సింది వంటింట్లో ఉండాలి, మరుగుదొడ్లో ఉండాల్సింది మరుగుదొడ్లో ఉండాలి. ప్రాణం పోయిన గతం మీ ప్రస్తుతంలోకి ప్రవేశించను, వివేక్ గారి మీద మాటిస్తున్నాను అని మీరు అనుకోండి. నేనే ఆపుతుండే. మీరు నన్ను ఎంత దూరంగా పెట్టినా నేనే మీకు చుట్టము, అంతే. ఇదే భగవద్గీతలో చెప్పింది, ఇదే అష్టావక్ర గీతలో చెప్పింది. విషయాన్ విషవత్యజ ఏమన్నాడు? అష్టావక్ర గీత 2వ శ్లోకం. ఇంకా ఓపెనింగ్ అసలు అష్టావక్రుడు సార్, అమ్మ బాబా, ఏం గురువు సార్, ఏం గురువు సార్, అష్టావక్రుడు సార్. ఏమన్నాడు? విషయాన్ అంటే బయట విషయాలని విషంతో భావించి బయట వదిలేసాయి. ఏమన్నాడు? శ్రీకృష్ణుడు ఏమన్నాడు? బహిర్బాహ్యాన్ కృత్వ. అదే నేను చెప్తున్నా, బహిర్బాహ్యాన్ కృత్వ. బయట విషయాలు బయట వదిలేసాయి, లోపలికి తేవద్దు. ఇది ఒక్కటే చేయండి. ఇది కష్టమా? మీరు అనుకుంటే ఒకప్పుడు మీరు డబ్బు సంపాదించడం కష్టం అనుకున్నారు, సంపాదించారుగా. ఒకప్పుడు మీరు ఇల్లు కష్టం అనుకున్నారు, కట్టారుగా కదా. మీరు అనుకుని ఎన్ని సాధించరా? మీకు ఇది సాధ్యం కాదా? మీకు ఇది సాధ్యం కాదా?
మీకు సాధ్యం కాదా? అసలు మీకు తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకొని ఆడెక్కడో మీరెక్కడో, మీరు పెరిగిన వాతావరణం వేరు, ఆడ పెరిగిన వాతావరణం లేదు, మీకు ముక్కు మొహం తెలియని ఇంట్లో వెళ్ళిపోయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతికారే, అక్కడే చచ్చిపోయారే, మీ పుట్టినిల్లు కూడా మర్చిపోయేంతగా వాళ్ళతో కలిసిపోయారే. అదే మీకు సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాదా? ఈజీ ఈజీ ఈజీ. ఏం చేయాలి? బహిర్బాహ్యాన్ కృత్వ అనండి. విషయాన్ విషవత్ త్యజ. గతాన్ని ఎప్పుడు ప్రస్తుతంలోకి స్వాగతించరాదు. అస్తు. ఎందుకు స్వాగతించకుండా ఉండటం ఎలా? దాని మోడస్ ఆపరెండి, దాని ఎగ్జిక్యూషన్ ఏంటి, దాని ఆచరణ ఎలా చేస్తారు? మీరు అనుకున్నారు, జరగలేదు, ఇంకేదో జరిగింది. మీరు అనుకున్నారు, అది జరగకపోగా ఇంకేదో జరిగింది. మీరు జరగని దాన్ని ఎందుకు అనుకుంటున్నారంట? జరగని దాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటే ఇప్పుడు ఇంకేదో జరిగిపోయింది. మీరు ఏ అనుకున్నారు, బి జరిగిపోయింది. మీరు ఏమనుకున్నారు, ఏ అనుకున్నారు, బి జరిగింది. మీరు ఏ అనుకోకుండా మళ్ళీ బి 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 అని ఎక్కడ అనుకుంటున్నారు? లోపల అనుకుంటున్నారు. మీరు అనుకున్నది ఏంటి, ఏనా బీనా? జరిగిందేంటి, బి. నువ్వు అనుకున్నది జరగకపోతే, జరగని దాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటే అది గడప దాటి మీ ఇంట్లోకి వచ్చినట్టు. గడప దాటి మీ ఇంట్లోకి వచ్చినట్టు. నువ్వు అనుకున్నది జరగలేదు, ఫైన్. జరగాల్సిన దాన్నే నువ్వు జరిగిందని మళ్ళీ మళ్ళీ అనుకో. ఏంటి? జరగాల్సిన దాన్నే జరిగిందని నువ్వు మళ్ళీ మళ్ళీ అనుకో. ఏదో రోజు నువ్వు అనుకున్నదే జరుగుతుంది. నువ్వు అనుకున్నప్పుడే జరిగిందని తెలిసిన వాడికి మళ్ళీ నువ్వు అనుకున్నది జరగటం ఏంటి అంటున్నా. నువ్వు అనుకున్నప్పుడే జరిగిపోయింది కదా, మళ్ళీ బయట జరగటం ఏంటి? ఇలా జరపాలా బయట? సింపుల్ యాజ్ సచ్. సో ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అనే పాఠ్యాంశాన్ని 3 విభాగాలుగా మీకు అందించడం జరిగింది. మొట్టమొదటిగా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, అంటే మనం తిరుపతి వెళ్తాం కదా, బయట ఎంట్రన్స్లో చల్లటి నీళ్ళు పైపుకి చిల్లులు పెడతారు కదా కాళ్ళు కడుక్కోవడానికి. అక్కడ ఉన్నప్పుడు ఏమనుకోవాలి? ప్రాథమిక దశ, ఒక మండలం రోజుల దీక్ష. ప్రస్తుతం అనుకోగానే కళ్ళు మూసుకోవటం, వెన్నుముక్క స్ట్రైట్గా పెట్టుకోవటం, హృదయం మీద చేసుకోవటం. లోపల ఏమనుకోవాలి? నేను ఓంకారీశ్వరుడిని. నేను ఎవరిని? ఓంకారీశ్వరుడిని. అది ఎవరికి కన్వీనియంట్గా ఉండేది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓంకారీశ్వరుడే ఎక్కల్లా. ఏదైనా అహం బ్రహ్మాస్మి అవ్వచ్చు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అవ్వచ్చు, శివోహం అవ్వచ్చు, సాక్షాత్ ఆ దైవాన్ని స్వయంగా నేనే. మీ ఇష్టమైంది అనుకోండి, నేనేం కాదన్నట్లు అనుకోని జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ జస్ట్ ఎంజాయ్ ది ప్రజెంట్. ఏమన్నాను నేను? అలాంటి పదాలు మామూలుగా మిగతా వాళ్ళు వాడొచ్చాము, కానీ నేను ఐ మీన్ వాట్ ఐ సే. నేను చెప్పేదే అర్థవంతంగానే చెప్తున్నా, నేను కట్టుబడే ఉన్నా. ఎంజాయ్ ది ప్రజెంట్ అంటే, వెన్ యూ ఆర్ ఎంజాయింగ్ ద ప్రజెంట్, ఏ ఫ్రాగ్రెన్స్ విల్ కమ్, a time will come when you will not be chased by your time. Believe me, my dear friends. What is enjoying the present? When you have begun to enjoy the present, a time will come when you will no more be chased by time. ప్రస్తుత వర్తమాన క్షణాన్ని వేడుక చేసుకోండి, చెరిష్ అవ్వండి, హాయిగా ఉండండి. ప్రస్తుతం ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి. ఏంటి సెలబ్రేట్ చేసుకోవటం అంటే? అవును, ఎందుకంటే ప్రస్తుత వర్తమాన క్షణంలో మీరు ఉంటే ఒక మధుర క్షణన్న, ఒక మధురానుభూతిని మీరు పొందుతారు. స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ అయినా చాలది. ఆ మధురానుభూతిలో కాలం మిమ్మల్ని పరిగెందించదు. ఏంటి? అప్పుడు తెలుస్తుంది మనం ఇన్నాళ్ళు కాలం పరిగెట్టిస్తూ ఉందని. మనకు తెలియదు కాలం పరిగెట్టిస్తూ ఉంది. భూమి తనకు చుట్టూ మనం తిరుగుతున్నట్టు భూమిలో ఉన్న మనకేం తెలుసు? సైన్స్ చెప్పింది కాబట్టి తెలిసింది, లేకపోతే ఇట్టాగే ఉన్నా అనుకుంటాడు వీడు. అలాగే కాలం పరిగెత్తిస్తూ ఉంది, మనకు తెలియదు.
నేను ఒక్క సెకండ్ ఆ మధురానుభూతిని చూసా. ఆ కాలం లేకపోవటం, మనం తెలియకుండా కాలం చేస్తా ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు ఏదో ఒక మధుర క్షణం మీకు తెలుస్తుంది. పరిగెత్తిచ్చింది కాలం, పరిగెట్టమని తెలియకుండానే పరిగెడుతున్నాం అనేది అర్థమవుతుంది. సో నేను అనేది ఆ కాలం లేని చోట అనేదే, కాలం లేని తోట కానీ కాలం లేని చోట, ఆ కాలం లేని ప్లేస్, ఆ కాలం లేకపోవటం మీరు ఎంజాయ్ చేస్తే నేనేం చెప్తున్నానో మీకు అర్థం. వీఆర్ బీయింగ్ రూత్లెస్లీ బీయింగ్ చేస్డ్ బై టైమ్, మై డియర్ ఆస్పిరెంట్స్. వీఆర్ ruthlessly being chased by time. Believe me, there is a beautiful time where you will not be chased by time. That is, నేను చెప్పాను ఎంజాయ్ ది ప్రజెంట్ అంటే ఆ ప్రజెంట్. ఎంజాయ్ ది ప్రజెంట్లో మీరు ఇంకొంచెం గర్భగుడి లోపలికి ఒక అడుగు మనం ఏదైనా గర్భగుడి లోపలికి కానీ వెళ్ళగలిగితే ఇంకొక చక్కటి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఒక సౌరభం వస్తుంది. ఆ సౌరభంలో స్వేచ్ఛ ఫస్ట్ టైం ఫీల్ అవుతారు మీరు. ఇప్పటిదాకా మీరు బయట స్వేచ్ఛ ఫీల్ అవ్వాలా అనేది మీకు అర్థమవుతుంది. ఒక ఫ్రాగ్రెన్స్, పరిమళాలు ఉంటాయి. ఒక పరిమళం, మొట్టమొదటిసారి ఆ పరిమళాన్ని మీరు ఆగ్రహిస్తారు. ఆ పరిమళంకి నామాంతరం గావించాలంటే దాన్ని స్వేచ్ఛ అంటారు. దాన్ని ఏమంటారు? స్వేచ్ఛ. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అనుకోగలిగే స్వేచ్ఛ ఫస్ట్ టైం ఫీల్ అవుతారు. మీకు తెలియదు ఇప్పటిదాకా స్వేచ్ఛలో ఉన్నారేమో అని అనుకుంటారు. ఎన్నో శృంఖలాల నడుమ మనం జీవిస్తాం. సమాజం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, నైతికత అవ్వచ్చు, సాధ్యాసాధ్యాలు అవ్వచ్చు. ఏంటి? సమాజం, కుటుంబం, నైతికత, సాధ్యాసాధ్యాలు, తర్వాత పంచభూతాల వలన ఏర్పడిన పరిమితాలు, పంచేంద్రియాల వలన ఏర్పడిన పరిమితాలు, సాంద్రత సీమలో మనం ఉండటం వలన ఏర్పడిన పరిమితాలు, వెరసివన్నీ కలిపి స్వేచ్ఛని హరించేస్తాయి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అనుకోగలిగే స్వేచ్ఛ మొట్టమొదటిసారి నీకు తెలుస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా అనుకోగలిగే స్వేచ్ఛ. కాలం లేదు. కాలం లేకపోవడం నువ్వు అనుకున్నది తక్షణమే సంభవిస్తూ ఉంది. కాలం లేకపోవటం వల్ల నువ్వు అనుకున్నది తక్షణమే సంభవిస్తూ ఉంది. ఏ నియంత్రణ లేదు అక్కడ. రాజు నువ్వే, రాజ్యాంగం నీదే, అధికారివి నువ్వే. రాజు నువ్వే, రాజ్యాంగం నువ్వే. ఇంకెవడో రాజ్యాంగం రాస్తే నేను రాజుగా ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని రక్షించేవాడిగా ఉన్నా కానీ, భటుడుగానే ఉన్నా కానీ, రాజు నేనైతే రాజ్యాంగం నేనే రాసుకోగలగాలి. అక్కడ రాజువు నువ్వే, రాజ్యాంగం నువ్వే. అసురుడు ఉండడు, ప్రభుత్వం ఉండదు, లాస్. ఇక్కడ ప్రభుత్వం కూడా మన కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రభుత్వం కూడా ఉంటాయి. చట్టము, ప్రభుత్వము, సాంకేతిక పరిజ్ఞానము, సాధ్యాసాధ్యాలు, ఇన్నిటి నడుమ నీ యోచనాలయం అంత ఇరుకు ప్రదేశంలో వెళ్తుంది. అంతా ఇరుకు. ఎంత పెద్ద బెంచ్ కారు అయినా ఇరుకు సందు. ఎందుకు? బెన్నిటు జీటు వైపు తీసుకెళ్ళాలి కారు తీసుకెళ్ళడానికి. ఎందుకు? ఒకసారి ఆలోచించరా? జస్ట్ ఒక ఊహించండి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అనుకోగలగటం అంటే ఏ నియంత్రణ లేదు. ఏంటి? చట్టం లేదు, రాజు లేడు, రాజ్యాధికారం లేదు, కాలపరిమితులు లేవు, సాధ్యాసాధ్యాలు లేవు, నైతికత లేదు. అంటే నైతికంగా ఆలోచించొద్దని నేను అనట్లా, నైతికంగానే ఉండమని నేను చెప్తున్నాను. నైతికత కూడా ఈ సంఖ్యలు అన్నప్పుడు అనేక సంఖ్యలలో అక్కడ సహజ అమాయకత్వం, దిగజారిపోవడం గురించి మాట్లాడట్లా, సహజ అమాయకత్వం గురించి నేను మాట్లాడుతున్నా. కానీ ఇవన్నీ సంఖ్యలను నిన్ను బంధించాయి. యథేచ్ఛగా ఒక ఆలాపనలా నువ్వు అనుకున్నది అనుకోగలగటం అప్పుడు తెలుస్తుంది మీకు. నిన్ను చెప్పినా అర్థం అవుతుంది. అస్వేచ్ఛ. కాలం లేకపోవడం వల్ల మీరు అనుకున్నది అనుకున్న క్షణమే అయిపోద్ది. అప్పుడు మీకు ఇంకో విషయం అర్థమవుతుంది. ఆ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఆ సీమలోకి మీకు ప్రవేశించినప్పుడు, గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకోటి అర్థమవుతుంది. అంటే పూజారి కన్నా దగ్గరికి వెళ్ళగలిగారు విగ్రహానికి. అప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది. మొత్తం సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి పుట్టాయా, ఆ గర్భాలయంలోకి నేను ఇప్పుడున్నాను అనేది అర్థమవుతుంది. మొత్తం విశ్వం అంతా అక్కడి నుంచే పుట్టింది.
నక్షత్ర మండలాలు అన్నీ పుట్టిన ప్రదేశం నీకు అర్థం అవుతుంది. నీకు ఇక్కడి నుంచి సూర్యుడు పుట్టాడు, ఇక్కడి నుంచి గ్రహం పుట్టింది, ఇక్కడి నుంచి సృష్టి పుట్టింది అని ప్రతి ఒక్క అంశం మీకు తేటపడుతుంది ఖచ్చితంగా. ఇది ప్రస్తుత వర్తమాన క్షణం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ యూ ద టాక్టికల్ మిస్టికల్ living a life of being in the present. How beautiful it is. Being in the present mostly is being misunderstood by all these spiritual teachers as if it is concentrating on the works we are doing right now. That is not living in the present. See, when we focus on some other thing, and when we do some other thing, it is called as absent-minded nature. It is called as absent-minded nature. It often happens with everyone. It often happens with everyone. So when you are focusing on something and doing some other thing, when you are doing something and you are focusing on some other thing, then it is called as absent-minded nature. It happens with everyone. It is quite often. It's not a crime. Not having absent-minded nature cannot be misunderstood as if he is living in the present. So what exactly is celebrating the moment? What exactly is celebrating the present? It is, first of all, you have got to understand that which is being substantiated by the sensory organs is always past. That which is being substantiated by sensory organs is always past. When this is past, unless there is a present, there cannot be a past. If it is past, what is present? If it is reflection, what is truth? If it is reflective truth, what is truth? And truth is the inner consciousness. Truth is the inner consciousness, the innate consciousness, the original consciousness. Because in the reflection, there cannot be present reflection, past reflection, future reflection. When you have said that it is only a reflective truth, you have got to understand that it is not truth. It is purely a reflection. When you have uttered it, when you have labeled it as reflection, when you are smart enough to understand that it is only a reflection, there cannot be a past reflection, present reflection, future reflection. Then what is present? What is present? The present is the present which continues forever. The two present will not have past. Everything that belongs to God is present continuous. Everything that belongs to God doesn't have past because it is present continuous. That which continues to exist in the present cannot have past, cannot have future. Am I clear, my dear? That's the grandness. When you celebrate yourself, when you conduct yourself in the original consciousness, in the innate consciousness, then the present, beautifully the present starts and it doesn't end, it continues. How do you do it? Though it's not an operation, though it is not an execution, though it is not a deed, but still for your convenience, you can just, when you have declared that I am God, when you have declared that I am the Isness, when you have declared that I am the Omkaram, you are in the present. You may utter something or you may not utter anything. You may be still quiet. What you have uttered doesn't play a vital role. But entering into the present, enjoying the fragrance of present is very much important. As I already many times have made it very clear, there is a difference between this present and this present. This present, very soon it is going to become past. But this present doesn't have the past. It continues forever. It doesn't know what is past because it is present continuous. My dear aspirants,
ది ప్రజెంట్, అట్లీస్ట్ I beg you, I advise you, I suggest you, you take a Diksha, do it for 40 days continuously. Whenever you feel like it is possible, just close your eyes, just declare that I am God, that I am Omkara, I am in the present. But this posture doesn't play a vital role. This posture is not that important. The significant role plays is your declaration. The significance is your declaration. The grandest part, the vital role is your declaration that I am in the consciousness and this is the present. Declare. Then gradually what happens, my dear aspirants? When you have begun to celebrate your presence in the present, when you have begun to celebrate your presence in the present, fine tuning will happen. The improvisation will be there, the perfection will be there. When it is fine tuned, you will have a fragrance, you will begin to enjoy the present. What is enjoying the present is, you will feel like you are no more being chased by time. You will feel like you are not being chased by time. Yes, I mean what I say. All these days you are being ruthlessly chased by time. All these days you are being ruthlessly chased by time. For the first time you will realize that all these days you have been ruthlessly being chased by time. Sir, a time will come, you'll realize, a time will come you will not be chased by time. That is the actual time. Mahakalam. Kalame leni danni Mahakalam antaru. And if you still pursue this beautiful concept, if you still enter in deeper, then one fine day you'll realize a fragrance will happen. And that fragrance is first time Svecha, the freedom. Because you are the king, you are the boss, you are the governor, you are the governance, you are the king, you are the constitution. You are the boss. You are not being limited by time, distance and space. You are not being limited by possibilities, probabilities. The Panchabhutas are not there. The features of Panchabhutas are not there. You are the boss. You are at your liberty to think as per your convenience. Your wish is the constitution there. The desire, the divine's desire is the constitution there. And the divine's desire is the constitution over there. When you first time feel the fragrance of freedom, when the first time you feel like you are not being chased by time, when you feel like you are at your liberty to think as per your, that is called as heaven. That is fifth consciousness. That is what happens in heaven. So what happens? Then, now there is no time. There is no one to govern you. Then, gradually you will realize, that is your innate consciousness. And one more thing you will realize is, this is the womb of the universe. One more thing you will realize is, this is the womb of universe. Yes, from here the earth planet have taken birth. From here these galaxies have taken birth. And you will feel that, you will realize that this present is the womb of the creation. That's it. Jayos. మరి ఆ ప్రస్తుత వర్తమాన క్షణాన్ని ప్రార్థనాంశంగా మార్చుకుందాం. ఎస్, నేను ప్రస్తుతంలోకి ప్రవేశిస్తున్నా. ఒక్కసారి ఈ ప్రస్తుతంలోకి ప్రవేశించిన తర్వాత ఇక ఆ ప్రస్తుతం అనగా భౌతిక ప్రస్తుతం, అప్రస్తుతం. ప్రస్తుతం నేను ప్రస్తుతంలోకి ప్రవేశించాలని నిశ్చయించుకున్నా. ఒక్కసారి నేను ప్రస్తుతంలోకి ప్రవేశించిన తర్వాత
ఇక నాకు ఆ ప్రస్తుతం అప్రస్తుతం. ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలో దైవమే నేనన్న నీ నిజ దివ్యస్థితిలో కాలం ఉండదు. అనుకున్నది అనుకున్న క్షణమే సుసంభవంగా పరిణమిస్తుంది. నియంత్రించే రాజు ఉండడు. రాజు నీవే, రాజ్యాంగము నీవే. నిన్ను నియంత్రించే చట్టాలు కానీ, సమాజం కానీ, మతం కానీ, ప్రభుత్వం కానీ, నైతిక సంఖ్యలు కానీ లేశమాత్రం కూడా ఉండవు. సాధ్యాసాధ్యాలు నిర్ణయించేది అసలే ఉండదు. అంతేకాదు, అసురుడు ఆ ప్రాంగణంలోకి కనీసం ప్రవేశించలేడు. అప్పుడే మొట్టమొదటిసారి కాలమే లేని ఒక కాలాన్ని, అంటే మహాకాలాన్ని, ఏమాత్రం నియంత్రణ లేని ఒక స్వేచ్ఛని మనం అనుభూతి చెందన ఆరంభిస్తాము. అంతేకాదు, క్రమేపీ మనకి విశ్వం మొత్తం సరిగ్గా ఈ ప్రస్తుతంలోంచే పుట్టుకొచ్చిందని, ఈ ప్రస్తుతమే విశ్వానికి ఓ మాతృగర్భాలయం అని అన్న సత్యం తేటపడుతుంది. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. క్లాప్ ఫర్ ఎవర్ సార్.